హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. మన తెలుగు సినిమాల్లో ఎప్పుడూ హీరో సెంట్రిక్ కథలే ఎక్కువగా వస్తూ ఉంటాయి. హీరోయిన్స్ మాత్రం జస్ట్ సాంగ్స్లో డ్యాన్స్ చేయడానికి, అప్పుడప్పుడు హీరోని టీచ్ చేయడానికి అన్నట్టు ఉండే క్యారెక్టర్స్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. బట్ ప్రతి ఇయర్ కొన్ని మంచి క్యారెక్టర్స్ కూడా వస్తూ ఉంటాయి. అందులో కొన్ని గుర్తుండిపోయేలా కూడా ఉంటాయి. అలా 2023లో రిలీజ్ అయిన మూవీస్లో పాటలకి మాత్రమే పరిమితం కాకుండా పర్ఫార్మెన్స్ అండ్ కథలో స్కోప్ ఉన్న కొన్ని ఫీమేల్ క్యారెక్టర్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. నంబర్ 1, వెన్నెల ఫ్రమ్ దసరా. 2023 స్టార్టింగ్లో రిలీజ్ అయిన దసరా మూవీలో నాని హీరో అయినప్పటికీ సినిమాలో మెయిన్ ప్లాట్ అంతా కూడా వెన్నెల క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మహానటి లాంటి ఒక మంచి క్యారెక్టర్ చేసిన తర్వాత అండ్ అలాంటి ఒక గొప్ప క్యారెక్టర్లో కీర్తి సురేష్ని చూసిన తర్వాత నెక్స్ట్ మూవీస్లో ఎన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసినా కీర్తి సురేష్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు తెలుగు ఆడియన్స్. ఈ సినిమాలో మాస్ క్యారెక్టర్లో తన పర్ఫార్మెన్స్ మళ్ళీ ఆడియన్స్ని మెప్పించగలిగింది. ఇందులో కూడా తన స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ నానితో ఈక్వల్గా ఎమోషనల్ సీన్స్లో తన యాక్టింగ్ స్కిల్స్తో మెప్పించింది. ఈ మూవీలో తన యాక్టింగ్ ఒకటే కాదు, మధ్యలో వచ్చే ఒక మాస్ బీట్కి తను వేసిన మాస్ స్టెప్స్ని చాలామంది రీల్స్ కూడా చేశారు. సూరి చావుని చూడడం, ఆ తర్వాత ధరణి లవ్ని అర్థం చేసుకునే సీన్స్లో తన పర్ఫార్మెన్స్ గుర్తుండిపోయేలా ఉంటుంది. నంబర్ 2, ఆర్య ఫ్రమ్ అన్ని మంచి శకునంలే. డైరెక్టర్ నందిని రెడ్డి మూవీస్లో ఎప్పుడు కూడా ఫీమేల్ క్యారెక్టర్స్ చాలా బాగా డిజైన్ చేసుకుంటారు. అలా మొదలైందిలో నిత్యా మీనన్ క్యారెక్టర్ కానీ, ఆ తర్వాత కళ్యాణ వైభోగమే మూవీలో మాలవిక క్యారెక్టర్ కూడా చాలా మెచ్యూర్డ్గా ఉంటాయి. అలాగే అన్ని మంచి శకునంలే మూవీలో ఆర్య క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. సంతోష్ శోభన్ క్యారెక్టర్ని కొన్ని ఇయర్స్ తర్వాత కలిశాక ఆర్య క్యారెక్టర్ రెస్పాండ్ అయ్యే సీన్స్ కానీ, ఫ్యామిలీని వదిలి వెళ్ళాలి అని తెలిసినప్పుడు తను రియాక్ట్ అయ్యే సీన్స్లో కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ మూవీలో. నంబర్ 3, వైష్ణవి ఫ్రమ్ బేబీ. ఒక డెబ్యూటెంట్ యాక్టర్ అయినా కూడా ఇంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ని వైష్ణవిని నమ్మి డైరెక్టర్ సాయి రాజేష్ తనని క్యాస్ట్ చేసినందుకు దానికి ప్రతిఫలంగా ఎక్కడ కూడా డెబ్యూటెంట్లా కాకుండా వైష్ణవి కూడా ఆ క్యారెక్టర్ని ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్గా ఈ మూవీలో పర్ఫామ్ చేసింది. ఫస్ట్ మూవీకే ఇంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ దొరకడం చాలా అదృష్టం. అండ్ వైష్ణవి చైతన్య ఈ ఆపర్చునిటీని తన పర్ఫార్మెన్స్తో కరెక్ట్గా యూజ్ చేసుకుంది. స్కూల్ ఏజ్ నుంచి పెళ్లి వరకు ఉండే వేరియేషన్ని తన లుక్స్తోనే కాకుండా పర్ఫార్మెన్స్లో కూడా బ్రిలియంట్గా చూపించింది. మా ఒపీనియన్లో బెస్ట్ డెబ్యూటెంట్ ఇన్ ఫీమేల్ కేటగిరీలో ఖచ్చితంగా వైష్ణవికి చాలా అవార్డ్స్ వస్తాయని. నంబర్ 4, అన్విత ఫ్రమ్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. లేడీ సూపర్ స్టార్ అంటే ఒకప్పుడు గుర్తొచ్చేది విజయశాంతి గారు. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ ఎవరు అంటే అందరూ చెప్పే పేరు అనుష్క శెట్టి. కెరీర్ బిగినింగ్ నుంచే కమర్షియల్ సినిమాలు చేసిన అరుంధతితో లేడీ ఓరియంటెడ్ సినిమాలు, అలాగే తన క్యారెక్టర్కి స్కోప్ ఉన్న సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. 2018లో వచ్చిన భాగమతి సినిమా తర్వాత సైరా నరసింహారెడ్డిలో ఒక చిన్న కేమియో రోల్ చేసింది అండ్ నిశ్శబ్దం తప్ప ఇంకేం రిలీజ్ కాలేదు. ఇక ఆల్మోస్ట్ 3 years గ్యాప్ తర్వాత ఈ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసింది. ఏ ఎమోషన్ లేకుండా కేవలం బిడ్డ మాత్రమే చాలు, మగాడి ప్రేమ తోడు అవసరం లేదు అనే జోన్లో ఉంటుంది అన్విత క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్కి అండర్ ప్లే పర్ఫార్మెన్స్ అనేది ఎంతో అవసరం. ఏ ఎమోషన్ని ఫేస్లో చూపించకుండా పర్ఫామ్ చేయాలి. ఇక అనుష్క కూడా అన్విత క్యారెక్టర్కి న్యాయం చేసింది. అన్విత క్యారెక్టర్కి పర్ఫామ్ చేయడానికి పెద్దగా స్కోప్ ఉండదు, కానీ క్యారెక్టర్ డిజైన్ చాలా బాగుంటుంది. సినిమాలో హీరో నవీన్ పోలిశెట్టి క్యారెక్టర్కి ఎంత వెయిటేజ్ ఉంటుందో అనుష్క క్యారెక్టర్కి కూడా అంతే వెయిటేజ్ ఉంటుంది. డెఫినెట్గా 2023లో బెస్ట్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఏమున్నాయని డిస్కషన్ వస్తే అందులో అన్విత క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. నంబర్ 5, లేఖ ఫ్రమ్ మంత్ ఆఫ్ మధు. స్వాతి అంటే మనకు గుర్తొచ్చేది అష్టాచెమ్మ మూవీ. కెరీర్ బిగినింగ్లోనే మంచి క్యారెక్టర్ దొరికింది అండ్ తను కూడా చాలా బ్రిలియంట్గా పర్ఫామ్ చేసింది. కానీ ఆ తర్వాత మోర్ దాన్ 15 మూవీస్ చేసినా కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్ కానీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అయితే పడలేదు. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఈ మంత్ ఆఫ్ మధులో లేఖ అనే క్యారెక్టర్ పడింది. లేఖ క్యారెక్టర్ చాలా లేయర్స్తో డిజైన్ చేసిన క్యారెక్టర్. టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండే పెయిన్ని చాలా బాగా ఎమోట్ చేసింది అండ్ ఆల్సో కొన్ని సీన్స్లో స్వాతి ఎంత మంచి పర్ఫార్మరో మళ్ళీ ప్రూవ్ చేసింది. ఇందులో స్వాతి క్యారెక్టర్ ఒకటే కాకుండా ప్రజెంట్ జనరేషన్ రిప్లికేట్ చేసేలా ఉండే మధు క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేశారు. మూవీ కొంచెం స్లో పేస్డ్గా ఉండడం వల్ల చాలా తక్కువ మందే ఈ సినిమాని చూశారు. ఒకవేళ మీరు ఈ మూవీని చూడకపోతే వెంటనే ఆహలో ఉంది చూసేయండి. నంబర్ 6, శైలజ ఫ్రమ్ మంగళవారం. RX100లో ఇందు క్యారెక్టర్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అందులో పాయల్ రాజ్పూత్ పర్ఫార్మెన్స్ పెద్దగా ఉండదు, కానీ ఆ క్యారెక్టర్ డిజైన్, లాస్ట్లో వచ్చే ట్విస్ట్ అందరినీ షాక్ చేసింది. ఒక ఫీమేల్ క్యారెక్టర్ని అలా ఎవరూ ప్రజెంట్ చేయలేదు. ఈసారి మళ్ళీ అజయ్ భూపతి పాయల్ రాజ్పూత్కి శైలజ అనే ఒక బోల్డ్ క్యారెక్టర్ని ఇచ్చాడు. ఈసారి పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వడంతో పాయల్ రాజ్పూత్ కూడా ఛాలెంజింగ్గా తీసుకొని పర్ఫామ్ చేసింది. శైలజ క్యారెక్టర్ని అందరూ ప్లే చేయలేరు. అలాంటి క్యారెక్టర్ ప్లే చేయాలంటే ముందుగా గట్స్ కావాలి. పాయల్ రాజ్పూత్ అంటే ఎక్స్పోజ్ చేయడం, కిస్ సీన్స్ చేయడం మాత్రమే కాదు, తను కూడా పర్ఫామ్ చేయగలదు అని ఈ సినిమాతో ప్రూవ్ చేసింది. తనకున్న ఫోబియా వల్ల తను పడే బాధని స్క్రీన్ మీద అద్భుతంగా పండించింది. ఈ శైలజ క్యారెక్టర్ పాయల్ రాజ్పూత్కే కాదు ఆడియన్స్కి కూడా చాలా రోజులు గుర్తుండిపోతుంది. రీసెంట్గా అజయ్ భూపతి 16th జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాయల్ రాజ్పూత్కి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చిందని అనౌన్స్ చేశారు. మరి చూడాలి మన తెలుగులో కూడా ఏమైనా అవార్డ్స్ వస్తాయో లేదో. నంబర్ 7, యష్నా ఫ్రమ్ హాయ్ నాన్న. సీతారామం తర్వాత మృణాల్ ఠాకూర్ చేసే క్యారెక్టర్స్ పైన కొంత ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. కానీ అన్నిసార్లు సీతారామంలో ఉన్నంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ దొరకాలంటే కష్టం. లక్కీలీ మృణాల్ ఠాకూర్కి మాత్రం హాయ్ నాన్నతో మళ్ళీ ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ పడింది.
హాయ్ నాన్న మూవీలో యష్నా క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా ఫిట్ అయింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. స్క్రీన్ మీద అందంగా కనబడటమే కాదు, చాలా బాగా పర్ఫామ్ చేసింది కూడా. యష్నా అనే క్యారెక్టర్ కాంప్లెక్స్ క్యారెక్టర్ ఏం కాదు, కానీ ఎమోషన్స్ సరిగ్గా పండకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు. కానీ మృణాల్ ఠాకూర్ చాలా సీన్స్లో తన పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని స్టోరీతో ట్రావెల్ అయ్యేలా చేసింది. ఎస్పెషల్లీ హాస్పిటల్లో ఉండే ఎమోషనల్ సీన్లో తన పర్ఫార్మెన్స్తో చాలా ఇంప్రెస్ చేసింది. సో కూరలో కరివేపాకులాగా కాకుండా ఈ మధ్య డైరెక్టర్స్ ఫీమేల్ క్యారెక్టర్స్ని చాలా బాగా రాస్తున్నారు. లెట్స్ హోప్ ఫ్యూచర్లో ఇలాంటి ఇంకా మంచి ఫీమేల్ క్యారెక్టర్స్ రావాలని కోరుకుందాం. సో దట్స్ ఇట్ గైస్. మా ఒపీనియన్లో అయితే 2023లో వచ్చిన బెస్ట్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఇవే. మీ ఒపీనియన్లో 2023లో బెస్ట్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.